ఏం కావాలి? ఓ 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయలా? నేను ఎందుకు ఇస్తాను? అడిగింది నిన్ను కాదులేవయ్యా, నన్ను. అయినా 1000 రూపాయలు ఎందుకే? మా ఫ్రెండ్ బర్త్డే ఉన్నది మామ, గిఫ్ట్ కొనాలి కదా. ఏయ్, 1 కిలో పంచదార ఇవ్వయా. పంచదార ఎట్లు ఇస్తాను మామ? ఇవ్వమన్నది నిన్ను కాదే, అతన్ని. ఇవ్వవే. నా ఫ్రెండ్ బర్త్డేకి గాయనట్ల గిఫ్ట్ ఇస్తాడు మావా. చాలే, చూస్తావేంటయ్యా. 1 కిలో పంచదార ఇవ్వు. పుట్టినరోజు పాప ఎవరో తెలియకుండా నేను ఎలా గిఫ్ట్ ఇస్తాను సార్? నీ బొంద. ఇవ్వమన్నది నాకు. అంటే పుట్టినరోజు బేబీ మీరా? కిలో రాయితో కొట్టానంటే క్యాష్ బిల్లో పడతావు. పంచులాపి పంచదార ఇవ్వయ్యా. చూడు, నీకు గిఫ్ట్లు తీసుకోవడం తప్ప ఇచ్చే అలవాటు లేదని నాకు బాగా తెలుసు. కాబట్టి వెధవ నాటకాలు ఆపి డబ్బులు ఎందుకు అడిగావో చెప్పు. నిజం మామ, గిఫ్ట్ కోసమే అడిగినా. ఏది? ఆయన మీద ఒట్టు పెట్టి చెప్పు. సార్ మీరు నా మీద ఒట్టు పెట్టడం ఏంటి సార్? అది అన్ని అబద్ధాలు చెప్తుంది. నా మీద ఒట్టు పెడితే నేను పోతే, అందుకే నీ మీద పెట్టుకున్నా. మరి నేను పోతే? అది నీ కర్మ. అంటే నన్ను బలిపోసం చేస్తున్నారా? నేను చేయకపోయినా నువ్వు అలానే ఉంటావులే. చూస్తావేంటే? నిజం చెప్పు, డబ్బులు ఎందుకు అడిగావే? నిజం చెప్పేస్తా మామ. మా ఫ్రెండ్ కు పుస్తకాలు పోయాయంట. వాళ్ళు చాలా పేదవాళ్ళు కావున ఆమె పట్ల జాలితో దయతో పుస్తకాలు కొనించాలి అనుకున్నాను. అందుకే 1000 అడిగాను. ఎట్లా చెప్పినావా? పాఠం చెప్పినట్టు భలే చెప్పావు గాని నిజం మాత్రం చెప్పలే. నిజం మామ, నీ మీద వద్దు. నా మీద మాత్రం ఆ దిక్కుమాలి ఒట్టు పెట్టకు. అసలే నేను చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. దాన్ని గట్ల చెప్పదు మామా. మరి నా సినిమాలు చూసి సావాల్సిన జనాలు ఇంకా ఉన్నారు అని చెప్పాలి. చంపుతా. నువ్వేదో పెద్ద మాస్టర్ ప్లాన్ వేసుంటావు, అందుకే డబ్బులు అడుగుతున్నావు. నిజం చెప్తే నేను పంపించానని కథలు చెప్తున్నావు. పైసా ఇవ్వనే, బయట కూడా పంపను. బా, నోరు మూసుకొని పద. సార్ పంచదార. సారీ, మర్చిపోయా. ప్లీజ్ మామా, పంపించు మామా. ఇంటికి పంపించాలా? హోమ్ డెలివరీ లేదు తల్లి. ఏహే, పంపించమన్న నిన్ను కాదు, నన్ను. ఎంతేంది? 60 రూపాయలు సార్. నువ్వెంత గొడవ చేసినా పైసలు ఇవ్వను. అలా అయితే పంచదార ఇవ్వను సార్. నీకు దండం పెడతానయ్యా. ఒకవైపు దాన్నస్ అంటే మధ్యలో నీనస్ ఏంటి? ఇదిగో నీ 60. అదేంటే 10 తీసావు? చిల్లర నీకు మామా. ఓహో, నీ దగ్గర చిల్లర కూడా ఉందా? ఏంటిది? చిల్లర. ఇది చిల్లరేంటి? నువ్వు చిల్లర లేనప్పుడు ఏమిస్తావు? చిల్లర లేనప్పుడు చాక్లెట్ ఇస్తాను. గా చాక్లెట్లన్నీ దాచికి ఇప్పుడు నీకిస్తున్నా. గివే చిల్లర అనుకో. ఇది చిల్లరేంటమ్మా? ఏ, నువ్వు ఇచ్చినప్పుడు గిట్లానే అడిగినరా? తీసుకోలేదా? తీసుకో. పద మామా. చక్కెర తీసుకో. ఏ చాక్లెట్ తీసుకున్నా, రూపాయిలా? చిల్లర్లు తర్వాత వచ్చినప్పుడు తీసుకో. అమ్మ బుడ్డదానా. మా అమ్మ మొక్కులన్నీ తీర్చేలా వరాన్ని ప్రసాదించు స్వామి.
ఏంటమ్మా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? శ్వేత కోసమండి. మీ అమ్మ మొక్కు తీర్చుకోవడానికి శ్వేత ఎందుకమ్మా? శ్వేత కూడా మా అమ్మ మొక్కు తీర్చాలి కదండి. శ్వేతకేం సంబంధం? అంటే ఊరికే తోడుగా వస్తానందండి. తోడుగానా? అయితే ఓకేనమ్మా. ఈ ముడుపుల సీను పెట్టిందే దాన్ని రప్పించడానికే. రాని రాని దాని చావు అదే వెతుక్కుంటూ వస్తోంది. అత్తయ్య గారు మేము రెడీ. ఎక్కడికి? మీతో పాటు యాత్రకి. యాత్రలక? ఎందుకు? గుడి ముందే అడుక్కోడానికా? అందుకు మీరున్నారుగా, ఏయ్ మళ్ళీ మేమెందుకు? ఏయ్ ఏంటే నేను గుడి ముందు అడుక్కుంటానా? అంటే అత్తయ్య గారు. ఏయ్ అదేం కుదరదు. నాతో పాటు మీరు కూడా అడుక్కోవాల్సిందే. తెలుసు, అందుకే తోడుగా మీ మొద్దబ్బాయిని, ఏంటేంటేంటి? అదే మీ పెద్దబ్బాయిని కూడా రమ్మన్నాను. వచ్చేసా. అవునమ్మా, నేను రావటం కుదరదంటే నువ్వు ఖచ్చితంగా తాగాల్సిందే అన్నారు. సారీ అమ్మా, రావాల్సిందే అన్నారు, అందుకని వచ్చినానమ్మా. నువ్వు లేకుండా మేమెలా వెళ్తాం నాన్నా? ఆ కారు డ్రైవర్ నువ్వే కదా. అంటే నన్ను డ్రైవర్ గా వాడుకుంటున్నారా? దానికి తప్ప నువ్వు దేనికి పనికొస్తావురా? ఈ బ్యాగులని కార్లో పెట్టుపా. ఛీ, యాదో జన్మ. ఏయ్, నన్ను తిడతావా? చీచీ, నిన్నెందుకు తిడతానమ్మా? మరే మా అమ్మని తిట్టాను. ఓ ఏయ్! జబ్బు. రేయ్, రేయ్! నీ సంగతి తర్వాత చెప్తాన్రా. అమ్మా, ఇంకా ఎంతసేపు అమ్మా ఎదురు చూడటం? ఆ శ్వేతకు ఫోన్ చేసి కనుక్కో. బాయ్. అదిగో శ్వేత వచ్చేసింది. హాయ్ గీత. హాయ్ శ్వేత. తామర కోసమే గంట నుంచి ఎదురు చూస్తున్నాం. ఇంతకీ వస్తున్నావా? ఇంతకీనా? అదేమో యాత్ర అన్నది, నువ్వేమో ఇంతకీ అంటున్నావు. ఇంతకీలో ఏం గుడుందే? అయ్యో, నువ్వు వస్తున్నావా లేదా అని అడుగుతున్నారు నానమ్మ గారు. నువ్వు అడిగింది ఎట్లున్నదో తెలుసా? ఎట్లున్నది? గుండు గీసినోడికి జడ వెయ్యన్నా ముడి వెయ్యాలనా అని అడిగినట్టుంది. ఆల్రెడీ నేను ఇంటికొస్తే వస్తావా రావా అని అడుగుతున్నావేందే? ఏదో పెద్దావిడ, పైగా ఆమెకి చాదస్తం ఎక్కువ. ఈసారికి క్షమించేయి. నువ్వు చెప్పినావు కాబట్టి విడిచిపెడుతున్నా. లేకపోతే ఏం చేసేదానివి? చంపేసేదానివా? చిచ్చి, జంతువులను నేను చంపా. చూసావా, అది మిమ్మల్ని జంతువులంటుంది, చంపదంట. అది చంపనన్నది మమ్మల్ని కాదు, మిమ్మల్ని అత్తయ్య గారు. చాలా పదండి. అలాగే. అవును, నువ్వు మాతో వస్తున్నట్టు నీ మావయ్యకి చెప్పావా? చెప్పలే. ఏ ఎందుకు? ఏమి లేదు, మనం తిరిగి రావడానికి 2 రోజులు పడుతుంది. నేను కంగారు పడరా? అమ్మో, గుళ్ళంటే సాయంత్రం వరకు వచ్చేస్తాంలే అనుకున్నా, అందుకే చెప్పకుండా వచ్చిన. అమ్మో, అర్జెంట్ గా ఫోన్ చేసి చెప్పాలి. ఏ ఎందుకొద్దు? మొక్కు తీర్చే విషయం మీకు మాకు మాతో వచ్చే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి చెప్పకూడదు. గట్లనా? చెప్తే ఏమైతది? అరే అదే ఆ ముడుపు ఫలించదు. మీ అమ్మ అదే అయ్యో గీత వాళ్ళమ్మ మొక్కు తీరదు. గట్లనా? ప్లీజ్ చెప్పొద్దే. సర్లే, గా ఫోన్ ముస్లి. ఎందుకా? నేనేం తిననులే, మళ్ళీస్తాని. మామా, నేను ఫ్రెండ్స్ తో తీర్థయాత్రలకు వెళ్తున్నా. 2 రోజుల్లో తిరిగొస్తా. నా గురించి నువ్వేం కంగారు పడకు మామా. ఏం చేసావే? మా అమ్మకు మెసేజ్ పెట్టినా. ఏమని? తీర్థయాత్రకు పోతున్నా అని. చెప్పొద్దన్నాను కదే. నేను మాత్రం చెప్పినా? మెసేజే కదా పెట్టినా. నువ్వు నాకంటే ముదిరిపోయావే. ఎంతైనా మీ మనోరాలే కదా. ఏందే? లాంటిదే కదా అంటున్నాను. సర్లే సర్లే, సోదులాపి పదండి. అలాగే. ఎక్కండి.
ఓకేనా? మామ, నేను ఫ్రెండ్స్తో కలిసి తీర్థయాత్రకు వెళ్తున్నా. ఒక 2 రోజుల్లో తిరిగి వస్తా. నా గురించి కంగారు పడకు మామ. ఓ సిరాక్సేసి, చెప్తే వెళ్ళనివ్వనని చెప్పుకుంటా వెళ్తావా? మళ్ళీ మెసేజ్ ఒకటి. అసలు ఇది ఎవరితో వెళ్ళుంటుంది? కొంపదీసి ఆ అనసూయతో కాదు కదా? ఒకసారి ఇదే నెంబర్ ఫోన్ చేద్దాం. అందరు ఎక్కరా? ఐఫోన్. ఎవరిది నంబరు? హలో, ఎవరు? హలో, ఎవరండి? సూయ అనసూయ. అనసూయనా? అయితే నా అనుమానమే నిజమైంది. ఇది అనసూయతోనే వెళ్ళింది. ఏయ్, ఇంతకీ నువ్వెవరు? నేను శ్వేత వాళ్ళ మామయ్యని. ఒక్కసారి దానికి ఇస్తారా? అమ్మట వలల్లుడు, నువ్వని తెలియక అనసూయ అని చెప్పేశానే. కొంపతీసి గుర్తుపట్టేశాడా? మేనేజ్ చేయాలి. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ చేయబడుతుంది. బాయ్. హలో. పోనీ. ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. వెంటనే శ్వేతను కలిసి వెనక్కి తీసుకురావాలి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. చాలమ్మా, చాలు. అందరూ వచ్చి వినాయకుడిని దర్శించుకోవడానికి వస్తారు. మీ అరుపులు వింటే ఆ వినాయకుడు వచ్చి మిమ్మల్ని దర్శించుకునేలా ఉన్నాడు. వెళ్దాం పదండి. ఇదిగో మీ ఇద్దరు కోనేట్ల స్నానం చేసి మడిబట్టలతో రండి. చెప్పులు వదలండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఏమిటి తల్లి, ఏమిటి? ఎందుకు ఇవాళ అలా పరిగెడుతున్నారు? ఈ రోజు గణేశుడికి ఇష్టమైన రోజు తల్లి, అందుకే ప్రదక్షిణాలు చేస్తున్నారు. మరెందుకు అలా పరిగెడుతున్నారు? ఓ అదే, ఈ రోజు గణేశుడికి ఇష్టమైన రోజు కదా తల్లి. ఈ ఇష్టమైన రోజున గుడి చుట్టూ 101 ప్రదక్షిణాలు చేస్తే మంచి జరుగుతుంది. గుడికా? ప్రదక్షిణాలు చేస్తే మాకు మంచిది. ప్రదక్షిణాలు చేస్తే మాకు మంచి జరగాలి గాని గుడికి మంచి జరగడం కాదు. నేను చెప్పింది కూడా మీకు మంచి జరుగుతుందనే తల్లి. అలాగా? మొత్తం ఎన్నిసార్లు తిరగాలి? 101. అంతేనా? ఒక్క నిమిషంలో తిరిగేసి వస్తాయి. పదండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి వెళ్ళినా నాయన. అమ్మయ్యా, అయిపోయాయి. ఏంటి అయిపోయాయి? నేను చెప్పింది 1 కాదు, 101. మేం చేసింది కూడా 101. ఒక్క రౌండ్ కొట్టి 101 అంటారేంటి? ఓసేలట, 101 తెలుగులో ఏమంటారే? 1 కాదు 1. అంటే ఒకటే కదా అని అర్థం. దాన్ని అలా మార్చుకున్నారా అమ్మా? ఎస్, ఈ అనసూయ ఒక్కసారి తిరిగితే 100 సార్లు తిరిగినట్టు. 100తో పాటు ఈ 1 కూడా కలిపితే 101 లెక్క సరిపోయింది. కోసి పిసినారి పాపాత్మరాలా, ప్రదక్షిణాల్లో కూడా పిసినారిదనమా? పొరపాటున నేను నీకు కనపడితే నా ఎలుకని ఫారెస్ట్ వాళ్ళకి, నన్ను ఫారెన్ టూరిస్టులకి అమ్మేస్తావు. నీ కంట పడకపోవటమే మంచిది. గురువు గారు, 101 ప్రదక్షిణాలు చేస్తే నిజంగానే పుణ్యం వస్తుందా అండి? ఈ ఆలయంలో 101 ప్రదక్షిణాలు చేసిన వారికి ఆ గణనాథుడు ఆనందించడమే కాదు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు తల్లి.
ప్రదక్షిణాలు చేద్దాం పద. నేను రాను, కావనంటే నువ్వు. సరే, ఆ ముడుపులు పట్టుకొని ఇక్కడే నిలబడు, నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేసొస్తా. సరే. అత్తయ్య గారు వెళ్దామా? హే, ఏంటి వెళ్ళేది? ఆ శ్వేతని లేపేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఎలా లేపేస్తారు అత్తయ్య గారు? చూడండి మీ అత్త టాలెంట్. అత్తయ్య గారు టాలెంట్ చూపిస్తానని దాని దగ్గరికి వెళ్తారేంటి? మర్యాదగా మీ టాలెంట్ చూపించండి. వెళుతుంది చూపించడానికేనే, మధ్యలో అడ్డొస్తే దాని బదులు నువ్వు మర్డర్ అవుతావు. అమ్మా సీత, ఏందే ముస్లి? ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది తెలుసా? ఏందది? ఈ గుళ్ళో వినాయకుడికి గుంజేళ్లు తీసేవాళ్ళంటే చాలా ఇష్టమంట. ఈ ఎండలో నిలబడి 1000 గుంజేళ్లు తీస్తే ఎంతో పుణ్యం వస్తుందంట. 1000 గుంజీలు తీస్తే పుణ్యం వస్తుందో రాదో గాని చావు మాత్రం కన్ఫర్మ్ వస్తుంది. తప్పమ్మా. ఇక్కడ గుంజేళ్లు తీస్తే చనిపోయిన మన వాళ్ళు స్వర్గం నుంచి నరకానికి వెళ్ళిపోతారంట. ఏందే? సరే నరకంలో ఉంటే వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతారంట. నిజమా? అవునమ్మా, పాపం మీ అమ్మ చచ్చిపోయింది కదూ. అవును, ఓ నీచురాలు, నికృష్టురాలు, దుర్మార్గురాలు చంపేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎందుకులేమ్మా? ఆ ఆత్మకు శాంతి కలగాలన్నా, నరకంలో ఉంటే స్వర్గానికి వెళ్ళాలన్నా ఓ 1000 గుంజేళ్లు తీ. ఆమె మీద నీకున్న ప్రేమ నిరూపించుకో. గట్లనే ముస్లి. మా అమ్మ కోసం 1000 ఏంటి, 2000 తీయమన్నా తీస్తా. జై గణేష్ మహారాజ్ కి పిట్ట బుట్టలో పడింది, టైం చూసి లేపేస్తా. అత్తయ్య గారు ఒకసారి ఇలా రండి. రండి. ఏంటే నీ గొడవ ఏంటే? మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? ఇప్పుడేమైందే? దాని ప్రాణాలు తీస్తానని వెళ్ళి దాంతో గుంజలు తీస్తున్నారేంటి? అది గుంజేళ్లు తీస్తుంది, ఆ వంకతో నేను దాని ప్రాణాలు తీస్తాను. ఎలా అత్తయ్య గారు? ఒసే అటు చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. చూసారుగా, ఇంకా 50 పూర్తవలేదు, అప్పుడే ఛార్జింగ్ అయిపోతా ఉంది. అది 100 గుంజేళ్లు తీసేలోపు కళ్ళలా తిరిగి పడిపోతుంది. కళ్ళా? చుట్టుపక్కల ఎక్కడ తాటి చెట్లు, కళ్ళెక్కడ దొరుకుతుందమ్మా? నీ బొందరా నీ బొంద, స్పృహ తప్పి పడిపోతుంది అన్న. పడిపోతుందో గుంజీలు తీయడం ఆపేస్తుందో ఎవరికి తెలుసు? అమ్మ సెంటిమెంట్తో కొట్టానే, పైగా అది మొండిది కాబట్టి ప్రాణం పోయినా మధ్యలో ఆపదు. అత్తయ్య గారు ఒకసారి చూడండి. అమ్మ కోసం 1000 గుంజీలు తీస్తున్నా. 1000 గుంజీలా? అది కూడా ఈ ఎండలోనా? అన్ని తీస్తే చచ్చిపోతావే. అమ్మ కోసం చేస్తే మాత్రం ఏమవుతుంది? అమ్మ కోసమా? అవు, 1000 గుంజీలు తీస్తే అమ్మ ఆత్మకి శాంతి కలుగుతుందంట. అలా అని ఎవరు చెప్పారే? మీ ముషిల్దే చెప్పింది. అయ్యో, అన్నీ అబద్ధాలే చెప్తుందే. నిజమైతే పాపం అమ్మ నరకంలోనే ఉంటుంది కదే. సర్లే, నేను 500 తీస్తాను, నువ్వు 500 తీ. ఓ, నువ్వు నా అక్కవే కాబట్టి ఇద్దరం తీయొచ్చు. సరే.
చూసారుగా కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని ఆ గీతొచ్చి 500 గుంజీలు పంచుకుంది. ఇంకా శ్వేత ఏం పడుతుంది? పిచ్చిదానా, వాళ్ళేమైనా ఒలింపిక్ ఛాంపియన్లా 100 గుంజీలు తీయడానికి? ఇంకాసేపట్లో కొళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. పడితే ఏమవుతుంది? నీళ్లు కొడితే లేస్తుంది కదా. అయ్యో, నీళ్లు కొట్టేదాకా అది బతుకుండాలి కదా. అంటే నీళ్లు కొట్టేలోపే చంపేస్తారా? ఎస్, ఆ శ్వేత పడగానే నీళ్ల కోసం గీత పక్కకెళుతుంది. ఈ లోపు మనం వెళ్లి శ్వేతని వేరే చోటుకి తీసుకెళ్లిపోతాం. ఈ లోపు మన శిరీష డాక్టర్ లా వచ్చి ఇంజెక్షన్ వేస్తుంది. అది పాయిజన్ కాబట్టి ఒళ్ళంతా మంటలు పుడుతుంది. తట్టుకోలేక వెళ్లి కోనేట్లో దూకుతుంది, మునికి చస్తుంది.